కన్నీటి చుక్క తేలికైనది కావచ్చు. కానీ దాని వెనకాల ఉన్నది మాత్రం చాలా బాధైనది, బరువైనది కూడా. ఇట్లాగే జీవితం నిందలు వేసేవారిని నవ్విస్తుంది. అదే నిందలు మోసేవారిని ఏడిపిస్తుంది. జీవితం అంటేనే ఎవరికి తెలియని బాధ. జీవితం అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా ఆలోచించింది మన మైండ్‌కి కూడా తెలియంది. మనం ఒక్కటనుకుంటాం, అదొకటైతది. నువ్వొకటనుకుంటావు, అదొకటి జరుగుతది. ఎప్పుడైనా గానీ ఎదుటి వ్యక్తిని చులకనగా చూడకూడదు. ఏ వ్యక్తి ఏ టైంలో, ఏ విధంగా, ఏ క్షణాన ఏమైతాడో కూడా మనం ఊహించలేం. అందుకే ప్రతి మనిషిని గౌరవించండి, ప్రేమించండి. ద్వేషిస్తే రేపు నువ్వు ద్వేషించబడతావు. ఎదుటి వ్యక్తిని నిందిస్తే రేపు నువ్వు నిందించబడతావు. లేదా నీకు, నీ తరానికి, నీ బంధానికి నిందలు పడవచ్చు. అందుకే మంచిగా 10 మందికి ఆసరగా, నీకు చేయూతనైతే చేయూతగా, నీకు వీలైనంత సహాయం చేయి. అంతేగాని నిందలు వేసి స్వార్థంతో ఎదుటివారి మీద కక్షతో నువ్వెంత అది చేస్తావో నువ్వంతగా కుంగి కుషించి నశించిపోతావు. జీవితం అంటే నీకు తెలియదు. తెలుసుకున్నా శూన్యం. అందుకే బతికినంత కాలం మంచిగా బతుకు. లేదంటే నీ కర్మకు నువ్వే పోతావు. బాయ్.